తిరిగినాం పబ్లిక్ ను పట్టి పట్టి అడిగినాం పెన్నులల్ల ఇంక్ అయిపోంగా రాసుకున్నాం లెక్కలన్నీ ఆన్లైన్లోకి ఎక్కించినాం ఇంకేం కావాలి చెప్పుర్రి 600 లెక్క పక్క అని అంటుర్రు తెలంగాణ సర్కారోళ్ళు వాళ్ళ లెక్క తక్కువ ఉన్నది వీళ్ళ లెక్క ఎక్కువ ఉన్నది సర్వేల ఏదో తిరకాసు ఉన్నది అన్నట్టు మాట్లాడుతుర్రు కదా ఎగస్ పార్టీ వాళ్ళు ఇగో దాని మీద సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో ఒకసారి చూడుర్రి సర్కారోళ్ళు చేసిన సర్వే లెక్కలు తప్పంటే అస్సలు ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు బీసీ సంఘాల లీడర్లతోని సీఎం సారు తతిమ మాతృలంతా ఊకొని మాట ముచ్చట చేసిండ్రు వాళ్ళ వీళ్ళ ముచ్చట్లు పట్టుకోకుర్రే బీసీల లెక్క పక్కాగా ఉన్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా మిత్రులారు మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించిండు. పాత సర్కారోళ్ళు చేసిన సర్వే ప్రకారం బీసీల లెక్క 51% ఉంటే ఇప్పుడు షెయి పార్టీ సర్కారు చేసిన సర్వేల బీసీల లెక్క 5% పెరిగిందట. అట్లెట్లా తక్కువైంది అంటున్నారు చెప్పుర్రి అని అడిగిండు సారు. అంతేకాదు గౌడ్ గారు పీసీ అధ్యక్షుడిగా ఈ రోజు మేము కట్టిన లెక్క తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నానే. ఉత్తగానే తప్పు అని దీన్ని మొత్తాన్ని కుట్రదాఖలు చేసేందుకు కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతుంది. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మన లెక్క చూపించిందా? ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే కులాల లెక్క బయట పెట్టొద్దు అట్లయితే రాజకీయం దెబ్బతింటదని సారును వెనక గుంజినరాట కొంతమంది. నాకు తెలుసు, నాకు ఎన్నొత్తుళ్ళు నేను మీకు కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ట వాయిదా పెట్టు అని, లేకపోతే ఈ లెక్కలు బయట పెడితే రాబోయే రాజకీయ పరమైన ఇబ్బందులు వీటన్నిటిని ఎంతో మంది వచ్చి నాకు చెప్పినా కూడా నేను ఒకటే మాట చెప్పినాయా, ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశము. సీఎం సారు లెక్క పక్కాగా ఉన్నది అని ఇంత గట్టిగా చెప్తుంటే ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లేమో వేరే తీరుగు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలాకోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. గిట్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అయితే చేసిన సర్వే మీద ఎసోంటి అనుమానం వద్దు అంటున్నారు సర్కారోళ్ళు. బీసీ సంఘాల లీడర్లే ఎగసు పార్టీ వాళ్ళకు సమాధానం చెప్పుకోవాలి అన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. వెనుకకు తగ్గేదేలే అంటాడు. మరిగా ఏమైతుందో చూసుకుంటూ పోవాలి.